ధర్మేంద్ర సినిమాలు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు యాదవ్కి భారత్ అనుకో భారతదేశాన్ని ఎంత ఊపేసినటువంటి సినిమాలు తుమ్ హసీన్ మై జవాన్ ఒకటేనే కాదు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న షోలే రకరకాల జానర్స్లో ఎవరితో అయినా చాలా తేలిగ్గా ఇమిడిపోయి బాగా నటించేవాడు. అందరికీ కూడా సన్నిహితంగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చెప్పే పైగా ఆయన కుటుంబంలో కూడా సన్నీ డియోలు, బాబీ డియోలు, ఈషా డియోలు వీళ్ళందరూ కూడా మళ్ళీ పిల్లలు వాళ్ళు కూడా మంచి నటినట్లుగా ఎదిగినవాడు. అందరికీ సర్వజన స్నేహితుడు, అందరికీ కూడా సన్నిహితంగా పెరిగినవాడు. అమికబుల్ పర్సన్. మీరు అన్నట్టు రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఒకసారి తర్వాత ఆయన ఆగారు. హేమమాలిని ఈజ్ కంటిన్యూయింగ్. వాస్తవంగా సినిమా వాళ్ళ గురించి చాలా మాట్లాడుతుంటారు కానీ ఈ దంపతులు వాళ్ళకి రెండో వివాహం అయినప్పటికీ చాలా సుదీర్ఘకాలం అలాగే కొనసాగడం ద్వారా కూడా ఒక మంచి వరవడి తీసుకొచ్చారు. సార్ ఎప్పుడు ఎటువంటి వివాదాలు కాంట్రవర్సీ లేవు కదా సార్? లేవు, ధర్మేంద్ర గురించి వివాదాలే లేవు. రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఆయన వివాదాలు లేవు. ఇంకోటి ఇదే సన్ ఆఫ్ పంజాబ్. ఎక్కువ మంది ముంబై లేకపోతే సౌత్ ఇట్లాంటివి కదా పంజాబ్కు సంబంధించిన అంటే భారతదేశం యొక్క వైవిధ్యానికి కూడా అదొక ధర్మేంద్ర ఒక సంకేతంలాగా ఉంటాడనమాట. కాబట్టి చాలామందికి ఆయన బంధువులు కూడా ఇంకా ఇతరత్ర పరిశ్రమలో ఉన్నారు. మ్యూజికల్ హిట్స్ చాలా హుషారుగా నటించడం కూడా ధర్మేంద్ర యొక్క ఒక లక్షణం.